స్వార్థ పనిని ఆయన విస్తృతంగా విస్తరింపచేసి సదుపాయాలు సౌకర్యాలు లేనటువంటి ఈ కొండ ప్రాంతాల్లో సుమారు 48 సంఘాలని ఆయన స్థాపించారన్నటువంటి మాట నేను విన్నప్పుడు నిజంగా నాకు చాలా అతిశయం వేసింది. జననానికి మరణానికి మధ్యలో చిన్న గీత ఒకటి ఉంటుంది. అది ఎలా జీవించాలన్న తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన మరణం తర్వాత మనం ఎక్కడ ఉంటామన్నది నిర్ణయించబడుతుంది. అయితే ఆ జీవితాన్ని ఆయన ప్రభు కొరకు సమర్పించి ఆయన తన కుటుంబానికి మాత్రమే కాకుండా కొన్ని వేలాది మంది జీవితాలకు వెలుగుగా ఆయన ఉంటూ అనేకులను నాశనంలో నుంచి రక్షణలోనికి నడిపించిన విధానం చాలా గొప్పది. అయితే ప్రత్యేకంగా ఆయన దగ్గర సంబంధికులకు బంధువులకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే కొంతమంది ప్రభువుని అపార్థం చేసుకుంటారు. యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు కాపాడొచ్చు కదా, ఎందుకు కాపాడలేదు అని. ఒక వ్యక్తి ఈ లోకంలో దేవుడు ప్రవేశపెట్టినప్పుడే ఆ వ్యక్తి యొక్క మరణపు తారీఖుని రాసి పంపించేస్తాడు. అవర్ బర్త్ అండ్ డెత్ డేట్ డిసైడెడ్ బిఫోర్ వి కమ్ టు దిస్ ఎర్త్. ఈ లోకంలో రాకముందే జననం మరణం తారీఖు దేవుడు డిసైడ్ చేసి తర్వాత మన లోకంలో ప్రవేశపెడతాడు. ఆ సమయానికి ఇంట్లో ఉన్న పోతాం, ప్రయాణంలో ఉన్న పోతాం, తింటున్నా పోతాం, ఫ్లైట్లో ఉన్న పోతాం. అది దేవుని చిత్తం. మరణం జననం రెండు కూడా దేవుని చిత్తం. పాస్టర్ గారి మరణం దేవుని చిత్తానుసారంగా జరిగింది. ఆయన విడిచిపెట్టి వెళ్ళినటువంటి కుటుంబానికి కావచ్చు, సంఘాలన్నిటికీ కావచ్చు, నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని ఆ సంఘాలన్నిటినీ ఆదరించి ఓదార్చి బలపరచును గాక. నేను అరకు ప్రాంతం నుంచి రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తున్నాను. క్రైస్తవులకు సైనింగ్ అథారిటీ కావాలని, ఇంతకంటే ఎక్కువ మాట్లాడడానికి ఇది సరైన వేదిక కాదు అని నా మాటలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.